అందరికీ నమస్కారం. వీడియోకి ఒక లైక్ చేయండి. ఒకసారి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు పాదాలు నొక్కుతూ ఒక ప్రశ్న వేసింది. హే ప్రభు, నా మనసులో 3 సందేహాలు ఉన్నాయి. వాటిని ఈ రోజు మీరు నివృత్తి చేస్తే నా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అని అడుగుతుంది. అందుకు శ్రీ మహావిష్ణువు సమాధానమిస్తూ, హే లక్ష్మి, నువ్వు నీ మనసులో ఉన్న సందేహాలను నిస్సంకోచంగా అడగవచ్చు. నేను నీ సందేహాలు తప్పకుండా సమాధానమిచ్చి నిన్ను సంతృప్తిపరుస్తాను అంటాడు. అప్పుడు లక్ష్మీమాత కూడా మాట్లాడుతూ ఈ విధంగా అడుగుతుంది. హే ప్రభు, ఏ మహిళకు తన భాగ్యంలో పుత్రయోగం ఉంటుందో దయచేసి నాకు చెప్పండి. అలాగే నా రెండో ప్రశ్న ఏంటంటే, ఏ మహిళకు చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తిస్తుంది? ఇక నా మూడో ప్రశ్న ఏంటంటే, ఎలాంటి పనులు చేసినట్లయితే స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గ ప్రాప్తిస్తుందో దయచేసి నాకు తెలియజేయండి అని అడుగుతుంది. అప్పుడు భగవంతుడైన శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు. లక్ష్మి, నువ్వు సరైన ప్రశ్నలు అడిగావు. నీ 3 ప్రశ్నలు కూడా ఈ మానవాళి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు అనేవి మానవ కళ్యాణం కోసం సంబంధించినవి. ఏ వ్యక్తి అయితే వీటిని శ్రద్ధగా వింటాడో అటువంటి వ్యక్తికి భూలోకంలో పుణ్యం లభిస్తుంది. అలాగే చనిపోయిన తర్వాత అతడికి మోక్షం కూడా లభిస్తుంది అని చెప్తాడు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోయే ముందు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఈ విధంగా అంటాడు. లక్ష్మి, ఇప్పుడు నేను నీకు ఒక అత్యంత పవిత్రమైన కథ ద్వారా నీ సందేహాలకు సమాధానం తెలియజేస్తాను. ఈ కథ ద్వారా నీ అన్ని ప్రశ్నలకు నీకు సమాధానం లభిస్తుంది. కానీ ఈ కథను నువ్వు చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. ఈ కథను సగం సగం అసంపూర్తిగా ఎవ్వరూ కూడా వినకూడదు. ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినాలి. ఎవరైతే ఈ కథను పూర్తిగా శ్రద్ధతో వింటారో వారికి సంబంధించిన 32 పాపాలను కూడా నేను క్షమిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పినట్లుగా మన పురాణాల్లో చెప్పబడింది. ఇక అప్పుడు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకొని ఆ కథను వినడానికి సన్నద్ధమైనది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ కథను పూర్తిగా స్కిప్ చేయకుండా శ్రద్ధతో వినండి. ఇక ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడంటే, లక్ష్మి, పూర్వం మధ్యదేశంలో ఒక చిన్న నగరం ఉండేది. ఆ నగరంలో ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. ఆ వ్యాపారికి 2 కొడుకులు. ఇక ఆ వ్యాపారి 2 కొడుకులకు పెళ్లిళ్ళు కూడా అయ్యాయి. ఆ వ్యాపారి ఇంట్లో ఎలాంటి లోటు కూడా లేదు. అయితే వ్యాపారి భార్యతో పాటు అతని పెద్ద కొడుకు పెద్ద కోడలి స్వభావం చాలా దుర్మార్గంగా ఉండేది. అయితే ఆ వ్యాపారి భార్య తన పెద్ద కోడలిని ఎప్పుడూ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కానీ చిన్న కోడలు మాత్రం చిన్న చూపు చూస్తూ ఉండేది. ఇకపోతే ఈ చిన్న కోడల్ని స్వభావం చాలా ఉత్తమమైనది. ఆమె భగవంతుడి మీద విశ్వాసం కలిగి ఒక పతివ్రత శిరోమణిలాగా జీవిస్తూ ఉండేది. ఆమె ఒక్కతే ఇంట్లో పనులన్నీ శ్రద్ధగా పూర్తి చేసుకునేది. ప్రతి పని కూడా ఎంతో చక్కగా చేసేది. ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానా హింసలు పెట్టేది, చిత్రహింసలకు గురి చేసేది. ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది. అయితే ఆమె ఇలా చేయడం వెనుక ఒక పెద్ద కారణం కూడా ఉంది. అదేమిటి అంటే, పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నాడు, కానీ చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది అనే కారణంగా ఈ వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ఎప్పుడూ అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేది. కానీ చిన్న కోడలు పాపం ఏం చేయగలదు చెప్పండి? ఆమె అదృష్టంలో ఆడపిల్ల జన్మించాలని ఉన్నప్పుడు ఆ చిన్న కోడలు ఏం చేయగలదు? మన అదృష్టంలో ఏం జరగాలని రాసి ఉంటే అదే మన జీవితంలో జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇకపోతే శ్రీ మహావిష్ణువు ఆ తర్వాత చెప్తూ, లక్ష్మి, ఇప్పుడు నేను నీకు చిన్న కోడల కథ గురించి వినిపిస్తాను. దీనివల్ల నీకు మొదటి ప్రశ్నకు సమాధానం కూడా లభిస్తుంది. అదేమిటి అంటే, ఎలాంటి మహిళకు పుత్రుడు జన్మిస్తాడు అనేది కదా ఈ మొదటి ప్రశ్న. వ్యాపారి భార్య ఎవరైతే ఉందో ఆమె మొదటి నుండి కూడా చాలా దుర్మార్గురాలు. ఆమె తన అత్త మామల్ని కూడా ఎంతగానో బాధ పెట్టింది. ఇప్పుడు ఆమె తన చిన్న కోడలు కూడా చాలా ఎక్కువగా బాధ పెడుతూ ఉంది. ఈ చిన్న కోడలి పేరు వచ్చేసి సుకన్య. అయితే సుకన్యను బాధ పెట్టడంలో ఆమె అత్తకు చాలా ఆనందం కలుగుతూ ఉండేది. ఇక మరోవైపు పాపం సుకన్య ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి తన ఇంటి పనులన్నీ చేసేది. అలాగే రోజంతా పనులు పూర్తి చేసిన తర్వాత ఆమె కేవలం రాత్రిపూట మాత్రమే నిద్రించేది. ఈ విధంగా ఇన్ని సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని వేధిస్తూ ఉండేది. అంతేకాదు, ఎప్పుడైనా చిన్న కోడలు ఇల్లు ఊడ్చేటప్పుడు కావాలని ఆమెను రకరకాలుగా హేళన చేస్తూ ఉండేది. ఇక ఆ పని పూర్తయిన తర్వాత మరిన్ని పనులు కూడా పురమాయించేది. అయితే ఒకరోజు ఆమె బయటికి వెళ్తున్నప్పుడు
వచ్చేసి భోజనం తయారు చేసి పెట్టమని చెప్తూ నేను రాగానే ఆ భోజనాన్ని తింటానని, అలాగే భోజనం యొక్క ఒక్క మెతుకు కూడా వృధా చేస్తే ఊరుకోను అని చెప్తుంది. ఆ తర్వాత ఆమె బయటకు వెళ్తుంది. ఇక మరోవైపు పాపం చిన్న కోడలు మాత్రం తన అత్త పెట్టే కష్టాలు ఓపికగా భరించేది. అలాగే తన అత్త ఏం చెప్పినా సరే వినయంగా ఆమె ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేది. ఇక చిన్న కోడలు భోజనం తయారు చేస్తూ ఆలోచించడం మొదలుపెట్టింది. అదేమిటి అంటే, ఇంట్లో మొత్తం పనులన్నీ కూడా నేనే చేస్తూ ఉంటాను కదా, అయినా సరే నా జీవితానికి సుఖం అనేదే లేదు. మా అత్తయ్య ప్రతి పనికి ఏదో ఒక వంక పెట్టి నన్ను ప్రతిసారి తిడుతూ ఉంటుంది. నాకు ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి అని సుకన్య మనసులోనే బాధపడుతూ ఉంటుంది. అయితే అంతలోనే ఎవరో తలుపు తట్టిన శబ్దం ఆమెకు వినిపించింది. వంట చేసి పెట్టమని వెళ్ళిన అత్త అప్పుడే వచ్చేసిందేమో అని సుకన్య వెళ్ళి భయంగానే తలుపు తెరుస్తుంది. ఎదురుగా ఆమెకు ఒక భిక్షగాడు కనిపిస్తాడు. ఆ బ్రాహ్మణ భిక్షగాడు మాట్లాడుతూ, తల్లి నువ్వు జీవితాంతం సుమంగళిగా ఉండు అని ఆశీర్వదించి తనకు కడుపు నిండా భోజనం పెట్టమని ఆ విధంగా పెట్టేసి నీ సమస్యలన్నీ బాధలన్నీ తొలగిపోతాయని చెప్తాడు బ్రాహ్మణుడు. విన్న మాటలు విన్న సుకన్య అంత ఆలోచనలో పడిపోతుంది. ఒకవేళ నేను కనుక ఆ బ్రాహ్మణుడికి భోజనం పెడితే అంతలోపే మా అత్తయ్య కనుక వచ్చింది అంటే నా పని అయిపోయినట్లే. ఎందుకంటే ఆమె కనుక ఈ విధంగా చేస్తే ఎంతో పెద్ద రాంతాంతం చేస్తుంది అని భయపడుతుంది. ఇలా కొద్దిసేపు విచారించిన తర్వాత ఆమె ఏమని ఆలోచిస్తుంది అంటే, ఒకవేళ నేను మా అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే నాకు మహాపాపం కలుగుతుంది, నేను చేసుకున్న పుణ్యం మొత్తం కూడా నశిస్తుంది. కాబట్టి ఆమె చివరికి ఏ నిర్ణయం తీసుకుంటుంది అంటే, అతిథి ధర్మాన్ని పాటిస్తూ ఆ బ్రాహ్మణుడికి లోపల పిలిచి అతనికి భోజనం వడ్డిస్తూ ఉండగా ఇంతలో వ్యాపారి భార్య అక్కడికి వస్తుంది. తన ఇంట్లో ఒక పేద బ్రాహ్మణుడు అన్నం తినడం చూసి ఆమెకు తీవ్రంగా కోపం వచ్చి వెంటనే పెద్దగా అరుస్తూ సుకన్యతో ఈ విధంగా అంటుంది, ఇక్కడ ఎలాంటి అన్నదానం కానీ శుభకార్యం కానీ జరగడం లేదు. నువ్వు ఇంటికి యజమానురాలివి అని అనుకుంటున్నావా? నీ పాటికి నువ్వు బిచ్చగాన్ని పిలిచి భోజనం పెడుతున్నావు. ఈ విధంగా అరుస్తూ ఆ వ్యాపారి భార్య అన్నం తింటున్న బ్రాహ్మణుడి అన్నాన్ని బయటికి విసిరి చిన్న కోడలు నోటికి వచ్చినట్లు తిడుతుంది. ఇంకా ఆమెను మరింతగా తిడుతూ, నేను నీకు ముందే చెప్పాను కదా భోజనం యొక్క ఒక్క మెతుక కూడా వృధా చేయకు అని, కానీ నువ్వేం చేశావు? ఆ బిచ్చగాడిని ఇంత పెద్ద మొత్తంలో భోజనం పెట్టేశావని పెద్దగా అరుస్తూ తిడుతుంది. అప్పుడు సుకన్య భయంగా మాట్లాడుతూ, అత్తయ్య నేను తినే నా వాట అన్నాన్ని మాత్రమే అతనికి వడ్డించానని చెప్తుంది. ఇంతలో మీరు కోప్పడాల్సినంత విషయం ఏమీ లేదు కదా అని ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంటికి వచ్చిన అతిథులను వట్టి చేతులతో తిరిగి పంపించకూడదని మన శాస్త్రాలు చెప్తున్నాయి కదా. భవతి భిక్షం దేహి అని అడిగిన అతనికి భిక్ష కూడా పెట్టకుండా ఖాళీ కడుపుతో పంపించడం సబబు కాదని, ఆ విధంగా పెట్టనని చెప్తుంది. కానీ సుకన్య అత్త మాత్రం ఆమె చెప్పిన దానికి ఏమాత్రం ఒప్పుకోదు. ఆమెను నోటికి వచ్చినట్లు తిట్టి రాచిరంపాన్ని పెడుతుంది. ఆమెను అతి దారుణంగా కొట్టి ఇంట్లో నుండి బయటకు వెళ్ళకూడుతుంది. ఆ తర్వాత లోపల నుండి గడియ కూడా పెట్టేసుకుంటుంది. చాలాసేపటి వరకు సుకన్య ఇంటి బయటే గుమ్మం ఎదురుగా నిలబడి ఉంటుంది. బయట నిలబడి తన అత్తను బ్రతిమలాడుతూ ఉంటుంది. అయితే ఆమె అత్త మాత్రం ఆమె కోడల మాట ఒక్కటి కూడా వినలేదు. ఆమె మీద కనీసం జాలి చూపకుండా ఆమెను ఇంట్లో కూడా రానివ్వదు. ఆ తర్వాత సుకన్య ఎంతో నిరాశతో తీవ్రమైన దుఃఖంతో తన పుట్టింటి వైపుకి వెళ్ళడం మొదలుపెట్టింది. అయితే ఆమె పుట్టింటికి వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య అలాగే వెళ్తూ ఉంటుంది. అంతలో భయంకరమైన తుఫాను మొదలవుతుంది. విపరీతమైన వర్షం కూడా కురుస్తుంది. ఆ వర్షం నుంచి తను తాను రక్షించుకోవడానికి ఆమె ఒక చెట్టు నీడన నిలబడి ఉంటుంది. అయితే ఆ చెట్టు కింద ఒక గుడిసె కూడా ఉంటుంది. ఆ గుడిసెను చూసిన సుకన్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ గుడిసె లోపలికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు భిక్షగాడు ఉన్నట్లు ఆమెకు కనిపించింది. ఇంతకు ముందు తాను ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఇక సుకన్య నేరుగా శ్రీ మహావిష్ణువు కాళ్ళ మీద పడిపోతుంది. అలాగే ఆ ప్రభువు కూడా సుకన్యను చూసి, హే పుత్రి, నువ్వు ఇంత పెద్ద అడవిలో ఒక్కదానివి ఏం చేస్తున్నావు? నువ్వు ఏడవకు తల్లి, నీ గురించి నాకు మొత్తం తెలుసు. మీ అత్త తరపు వాళ్ళు కూడా చాలా దుర్మార్గుల వారు, నీకు ఎప్పుడు కూడా దుఃఖాన్ని కలిగిస్తారు. ఇంతకు గల కారణం కేవలం ఈ చిన్న విషయం మాత్రమే. అదేమిటి అంటే నీకు పుత్రుడు జన్మించలేదు.
నువ్వు కేవలం ఆడపిల్లకు జన్మనిచ్చావు. ఈ కారణంతోనే మీ అత్త నిన్ను రాజరంపాన్ని పెడుతుంది. కానీ నువ్వేమి ఆందోళన పడకు. నేను నీకు ఒక తాళపత్రాన్ని ఇస్తాను. ఆ పత్రం మీద రాసి ఉన్న పరిహారాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు అని బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెప్తాడు. ఇక సుకన్య కూడా ఆ తాళపత్రాన్ని తీసుకుంటుంది. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యం అవుతాడు. ఈ చమత్కారాన్ని చూసిన సుకన్య చాలా సంతోషించి ఆ ప్రభువే తనకు సహాయం చేయడానికి ఆ బ్రాహ్మణుల రూపంలో వచ్చాడని అర్థం చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత తనకు బయటకు వచ్చి చూసి వెంటనే వర్షం కురవడం కూడా ఆగిపోతుంది. అయితే అప్పుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఆమె భర్త కన్య జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా తమ ఇంటికి వెళ్లకుండా అడవిలోనే జీవించాలని నిర్ణయించుకుంటారు. అక్కడే చిన్న కుటీరంలో నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు పుత్ర ప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఇక ఆమె తన లోపల ఆలోచించడం మొదలుపెట్టింది. ఒకవేళ నాకు కూడా ఒక కొడుకు ఉంటే మా అత్తగారు నన్ను కూడా ఎంతో గౌరవంగా చూసుకునేవారేమో అని ఆమె ఆలోచిస్తూ ఉండగా అప్పుడు సుకన్యకు మహావిష్ణువు యొక్క తాళపత్రం గుర్తుకు వస్తుంది. వెంటనే ఆమె ఆ తాళపత్ర గ్రంథాన్ని తెరిచి చదవడం మొదలు పెడుతుంది. అందులో ఏమని రాసి ఉంటుంది అంటే, ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ తన భర్తకు ఎడం వైపు పడుకోవాలని రాసి ఉంది. ఇలా చేయడం వల్ల కొద్దిసేపటికి తర్వాత ఎడం వైపు తిరిగి పడుకోవడం వల్ల కుడి ముక్కు నుండి శ్వాస పీల్చుకుంటారు. కుడివైపు తిరిగి పడుకోవడం వలన ఎడం ముక్కు నుండి శ్వాస పీల్చుకుంటారు. కాబట్టి పుత్రుడు జన్మించాలని కోరుకునే దంపతులు సంగమించే ముందు ఈ విషయాన్ని గమనించుకోవాలి. అదేమిటంటే పురుషుని కుడిముక్కు నుండి శ్వాస నడుస్తున్నప్పుడు, అనగా కుడిముక్కు నుండి ఎడమ గాలి ఆడుతున్నప్పుడు, అలాగే స్త్రీ యొక్క ఎడమ ముక్కు నుండి శ్వాస నడుస్తున్నప్పుడు, అంటే ఎడమ ముక్కు నుండి ఎక్కువగా గాలి ఆడుతున్నప్పుడు ఆ సమయంలో దంపతులు ఇద్దరు గర్భధారణ కోసం ప్రయత్నించాలి. ఇలా చేయడం వలన పుత్రప్రాప్తి అనేది కలుగుతుంది. ఇలా కాకుండా ముక్కులో విరుద్ధంగా అంటే శ్వాస నడిస్తే మాత్రం కూతురు పుట్టే అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ గ్రంథంలో ఇంకా ఏం రాసి ఉంటుంది అంటే, ఋతు ప్రక్రియ మొదలైన మొదటి 4 రోజులు కాకుండా 5వ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది. అదే 6వ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు. ఇక 7వ రోజు కలవడం వలన విధవరాలైన కూతురు జన్మిస్తుంది. 8వ రోజు సంగమించడం వలన ఎంతో బలమైన కూతురు పుడుతుంది. అయితే ఋతుచక్రం పూర్తయిన 9వ రోజు కలవడం వల్ల అందమైన కూతురు పుడుతుంది. అదేవిధంగా 10వ రోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివి అయిన విద్వాంసుడైన కొడుకు పుడతాడు. అదే 11వ రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలైన కూతురు పుడుతుంది. 12వ రోజు సంగమం జరిగితే గుణవంతుడైన కొడుకు పుడతాడు. 13వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల లక్ష్మీ స్వరూపమైన కూతురు కలుగుతుంది. ఇక 14వ రోజు అయితే తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు. ఈ విధంగా రాయబడిన ఈ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి 14వ రోజున తన భర్తతో శృంగారంలో పాల్గొంటుంది. ఇలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అవుతుంది. ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు సుకన్య భర్త కట్టలు తేవడానికి అడవి లోపలికి వెళ్తాడు. ఇక సుకన్య మాత్రం ఇంట్లోనే ఉండిపోతుంది. అంతలోనే భారీ తుఫాను మొదలవుతుంది. ఆ తుఫాను దాటికి వాళ్ళు నివసిస్తూ ఉన్న గుడిసె కూడా ఎగిరిపోతుంది. వెంటనే సుకన్య పరిగెత్తుకుంటూ ఇంతకు ముందు తనకు సన్యాసి కనిపించిన చెట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఉన్న గుడిసె లోపల వెళ్ళి సుకన్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి 2 రాక్షసులు వచ్చారు. ఆ రాక్షసులు కూడా చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చెట్టుతో పాటు అక్కడ ఉన్న గుడిసెను కూడా ఎలాంటి ఒక స్థలానికి తీసుకుని ఎగిరి వెళ్ళిపోతారు. అంటే అక్కడ పెద్ద మొత్తంలో బంగారం పడి ఉంది. ఇక ఎప్పుడైతే సుకన్య బయటికి కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని చూసిందో అప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆమె కళ్ళ ఎదురుగా ఎక్కడ చూసినా బంగారపు కొండలే కనిపిస్తున్నాయి. ఇక సుకన్య కూడా ఆ చెట్టు కింద ఉన్న గుడిసెలోనే దాక్కుని ఉండిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ రాక్షసులు చెట్టు మీద నుండి ఎగిరి ఆహారం కోసం వెతుకుతూ దూరంగా వెళ్ళిపోతారు, అక్కడ సుకన్య ఆ స్థానంలో ఉన్న బంగారాన్ని తీసుకొని ఆమె తిరిగి తన గుడిసెలోకి వెళ్ళి దాక్కుంటుంది. ఇక రాక్షసులు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఆ చెట్టు మీద కూర్చొని మళ్ళీ ఎగురుకుంటూ ఇంతకు ముందు ఉన్న అడవి ప్రదేశానికి వెళ్ళి అక్కడే ఆ చెట్టును ఉంచుతారు. ఇక రాక్షసులు అక్కడి నుంచి వెళ్ళాక
గుడిసెలో నుండి బయటకు వచ్చిన సుకన్య ఆమె భర్త దగ్గరికి వెళ్తుంది. ఆమె భర్త కనిపించిన వెంటనే తన దగ్గర ఉన్న బంగారాన్ని తన భర్తకు ఇస్తుంది. ఇక ఆ తర్వాత నుండి సుకన్య మరియు ఆమె భర్త ఇద్దరు కూడా తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె తన అత్తగారికి తన దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని అంతా ఇచ్చేస్తుంది. అలాగే అత్తకు జరిగిందంతా కూడా చెప్తుంది. అయితే సుకన్య ఆమె చేసిన పనికి అత్తకు కోపం వస్తుంది. దీంతో ఆ అత్త ఏమని అంటుంది అంటే, ఓసే పిచ్చేదానా, నువ్వు కేవలం ఈ కొద్దిపాటి బంగారాన్ని తీసుకున్నావా? ఈ కొద్దిపాటి బంగారాన్ని ఏం చేసుకుంటావు? అదే నీ స్థానంలో నేను ఉంటే ఖచ్చితంగా ఆ బంగారం మొత్తాన్ని తీసుకొచ్చేదాన్ని అని సుకన్యను తిట్టి సుకన్యను మళ్ళీ అడవిలో ఏ చెట్టు నీడలో ఉన్న గుడిసెలో దాక్కుందో ఆ గుడిసెలోకి వెళ్తుంది. రాక్షసులు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె ఎదురు చూపులు ఫలించి రాక్షసులు అక్కడికి వచ్చారు. వాళ్ళు అంతకుముందులాగా మళ్ళీ చెట్టును ఆ చెట్టు పక్క ప్రాంతాన్ని కూడా తీసుకొని ఆ రాక్షసులు ఒక మంచు పర్వతం మీదకి వెళ్తారు. దాంతో అత్త కోపం వచ్చి రాక్షసుని తిట్టడం మొదలు పెడుతుంది. మీరు నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చారు? ఇక్కడ అంతా కూడా మంచు మరియు మట్టి మాత్రమే ఉంది అని తిట్టడం మొదలుపెట్టింది. ఆమె మాటలు విన్న రాక్షసులకు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ దాక్కుని ఉన్నట్లు కనిపించింది. వెంటనే అత్తను బయటకు తీసి ఆమెను మంచు పర్వతం మీదకి ఆ రాక్షసులు విసిరి కొట్టారు. ఆ అత్త అక్కడికక్కడికే చనిపోయింది. ఇక మరోవైపు సుకన్య చాలా ఆనందంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంది. అయితే తన అత్త ఎంతకీ తిరిగి రాకపోవడంతో సుకన్య అత్తను వెతుక్కుంటూ తిరిగి చెట్టు దగ్గర వచ్చింది. చెట్టు కింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవడంతో అత్యాస కారణంగా తన అత్త చనిపోయిందనే విషయం సుకన్యకు అర్థమైంది. ఇక ఇప్పుడు కథం పూర్తయిన తర్వాత శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ, లక్ష్మి ఏ మహిళ అయితే పుత్ర సంతానం కావాలని కోరుకుంటుందో అలాంటి మహిళ నేను సుకన్యకు ఇచ్చిన తాళపత్రంలోని పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి అని చెప్తాడు. ఇక నీ రెండో ప్రశ్నకు సమాధానం, ఏ మహిళ అయితే ఎక్కువ దురాశ ఉంటుందో ఆమెకు వైదవ్యం ప్రాప్తి. ఇక నీ మూడో ప్రశ్నకు సమాధానం, ఏ మహిళ అయితే సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుంది. ఓ స్త్రీ తన శీలాన్ని ఎప్పుడూ కూడా అపవిత్రంగా చేయకూడదు అని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. సర్వాంతర్యామి అయిన ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి చెప్పిన ఈ కథను కూడా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.